Okay. Now. Okay, so demo web shop. ఇప్పుడు నాకు ఏంటి అంటే యూజింగ్ ఈ ఎలిమెంట్ తో ఇక్కడ నేను సంథింగ్ టైప్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఎలిమెంట్ ద్వారా నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ని హ్యాండిల్ చేయాలి. ఈ లాస్ట్ నేమ్ లేబుల్ ద్వారా దీన్ని నేను హ్యాండిల్ చేయాలి. ఈ నుంచి ఇది. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గో అండ్ ఇన్స్పెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఇది ఫిక్స్డ్ ఎలిమెంట్. ఫస్ట్ నాకు ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఎక్స్పాత్ అనేది ఫైండ్ చేస్తాను. ఓకే, తర్వాత దీన్ని నేను ఫైండ్ చేస్తాను. ఓకే, సో ఇన్స్పెక్ట్. యూ కెన్ యూజ్ ఇక్కడ సెలెక్టర్ హబ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ నేమ్ కదా, ఇక్కడ చూడండి మనకు సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి. రిలేటివ్ ఎక్స్పాత్ అండ్ ఆల్సో రిలేటివ్ ఎక్స్పాత్. ఓకే, సో లేబుల్ అండ్ ఆల్ ఇవి వచ్చినాయి కదా. సో నేను ఏం చేస్తున్నానంటే నేనే ఎక్స్పాత్ రాస్తున్నాను, టెక్స్ట్ తీసుకుని రాస్తున్నా. ఓకే, కంట్రోల్. ఇక్కడ నాకు ఏంటి ఇది ట్యాగ్ నేమ్ అనేది లేబుల్. సో మనం ఇక్కడ మనం రాయొచ్చు // లేబుల్ లేబుల్ స్క్వేర్ బ్రాకెట్ టెక్స్ట్ ఫంక్షన్ టెక్స్ట్. చూడండి నాకు ఒక ఎలిమెంట్ అయితే మ్యాచ్ అవ్వాలి, ఎందుకు అవ్వలేదు? ఓకే, టెక్స్ట్ ఫంక్షన్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఇది వాల్యూ. సో నాకు ఏమవుతుంది, ఇన్వాలిడ్ కోలన్ మిస్సింగ్. ఎందుకు? ఓకే, విల్ రైట్ హియర్ // ఓకే, // లేబుల్ స్క్వేర్ బ్రాకెట్. ఎక్కడికి జంప్ అవుతా చూడు, ఇది స్క్వేర్ బ్రాకెట్ టెక్స్ట్ ఫంక్షన్ ఈక్వల్ టు సింగిల్ కోట్ టెక్స్ట్. ఇదైతే మనకు మ్యాచ్ అయింది ఎలిమెంట్. సో ఇదే ఎలిమెంట్ ఇక్కడ నుంచి చూస్తాను. yes, it is finding the one element. ఇక్కడ చూడండి, వన్ ఎలిమెంట్ అయితే మనకు ఫైండ్ అయింది. సో యూజింగ్ దిస్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ తీసేసుకుని నేను ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ తోన దీన్ని ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి అంటే నేను ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఈ లేబుల్ ఎలిమెంట్ లో ఉన్నా. సో ఇక్కడ నుంచి నాకు నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి. సో నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి, రైట్? దీని తర్వాత ఉండే ఎలిమెంట్ ఇది ఏంటి మనకు ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ నాకు లేబుల్ అండ్ ఆల్సో టెక్స్ట్ బాక్స్ ఇలా ఉన్నాయి. సో దీనికి కామన్ పేరెంట్ ఉంది. సో అలా అన్నప్పుడు ఇది మనకు ఏమవుతుంది, మనకు ఫాలోయింగ్ సిబ్లింగ్ అవుతుంది. సో ఇక్కడ మనము అదే యూజ్ చేయాలి. ఏంటి అంటే // ఫాలోయింగ్ సిబ్లింగ్, తర్వాత ట్యాగ్ నేమ్ ఏంటి, దీనికి ఉండే ట్యాగ్ నేమ్ ఇన్పుట్. చూడండి ఇప్పుడు నాకు మ్యాచ్ అయింది అన్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఎలా రాస్తున్నాం ఎక్స్పాత్ అంటే, సో ఎక్స్పాత్ వచ్చేసి మనకు ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ కి ఇది రాసేసి దీని నుంచి మనం దీన్ని ఫైండ్ చేస్తున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్, రైట్? ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనము ఆటోమేట్ చేయడానికి. డ్రైవర్ ఈక్వల్ టు న్యూ Chrome driver, and after that driver dot manage dot window dot maximize, and after that driver dot get URL ఇవ్వాలి, and after that driver dot find element
by dot xpath. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, టైప్ చేయాలనుకుంటున్నాను యూజింగ్ సెండ్ కీస్ సంథింగ్ ఏబిసి. క్లియర్ రైట్? ఓకే, సో ఇది రిజిస్టర్ పేజ్ కి డైరెక్ట్ గా నావిగేట్ అవ్వేలా ఇస్తున్నాను. చూడండి, ఇట్ ఈస్ ఎంటర్స్ ద ఏబిసి. ఓకే, అండ్ ఆల్సో సేమ్ థింగ్ లాస్ట్ నేమ్. ఇక్కడ నేను ఏం చేంజ్ చేయను. ఓకే, ఏం చేంజ్ చేయను, అన్ని ఎలిమెంట్స్ లాగే రాసేస్తాను. ఓకే, ఇది ఫస్ట్ నేమ్ ఉంది కదా, సో జస్ట్ ఐఎమ్ చేంజింగ్ టు లాస్ట్ నేమ్. అండ్ తర్వాత ఈమెయిల్, అండ్ పాస్వర్డ్, అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి ఇస్తున్నా, అండ్ ఈమెయిల్ ఐడి abc@gmail.com ఇస్తున్నా, అండ్ ఆల్సో abc@123, కన్ఫర్మ్ పాస్వర్డ్ abc@123. ఓకే, సో తర్వాత నేను ఏం చేయాలి, లాగిన్ పైన క్లిక్ చేయాలి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్పాత్ లో చేసింది కదా, జస్ట్ ఇది టెక్స్ట్ ఒకటే నేను చేంజ్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఒకటే నేను చేంజ్ చేస్తున్నా, లాస్ట్ నేమ్ అనేసి. సో లాస్ట్ నేమ్ అనేసి ఫాలోయింగ్ సిబ్లింగ్ ఇన్పుట్ అని ఇక్కడ యూజ్ చేయలేదు మరి. అది ఫాలోయింగ్ సిబ్లింగ్ ఇన్పుట్ ఇదే కదా మనం యూజ్ చేసింది ఎక్స్పాత్, చూడండి. అవును, అది యూజ్ చేసాం, కానీ మళ్ళీ ఇప్పుడు దగ్గర కూడా మనం ఓకే. సో ఇది ఫస్ట్ నేమ్ కి, ఇది లాస్ట్ నేమ్ కి, ఇది ఈమెయిల్ ఐడి కి, పాస్వర్డ్ కి, కన్ఫర్మ్ పాస్వర్డ్ కి. అవును, అది ఫాలోయింగ్ సిబ్లింగ్ ఇవ్వకుండా సరే అవుతుంది కదా ఇది టెక్స్ట్ అన్నది. ఫాలోయింగ్ సిబ్లింగ్ అనేది నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, సో బేస్డ్ ఆన్ దిస్ ఐఎమ్ ఫైండింగ్ దిస్ వన్. అలా చెయ్యాలి అంటే అప్పుడు మనకు ఎక్స్పాత్ బై ఫాలోయింగ్ సిబ్లింగ్ కావాలి. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ ఒకటే కావాలి అంటే యూ కెన్ గో విత్ ఐడి. సో నాకు అలా కాదు, నేను ఏం ఎంటర్ చేస్తున్నాను క్లియర్ తెలియాలి. ఫస్ట్ నేమ్ ఈ టెక్స్ట్ పైన నేను ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను, ఈ బాక్స్ పైన టైప్ చేయాలనుకుంటున్నాను. క్లియర్? అండర్స్టూడ్? సో అలాంటప్పుడు నాకు ఇది మనకు పేరెంట్ అవుతుంది, ఇది మనకు చైల్డ్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఫర్ రిజిస్టర్, సో రిజిస్టర్ ఐడి ఉంది, జస్ట్ ఐ గో విత్ ఐడి. ఐడి ఉన్నప్పుడు ఐడికే వెళ్తాం, బట్ ఏంటి అంటే ఇలా మనకు కావాలి అన్నప్పుడు ఒకటే. ఓకే, సో ఈ టేబుల్స్, ఈ బాక్సెస్ డైనమిక్ చేంజింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నప్పుడు, ఈ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాం అన్నమాట. క్లియర్? I will show it another example also.
హలో. యా, సి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎర్రర్ మెసేజ్ వచ్చింది, రైట్? చూసాను, ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అలా కాకుండా కూడా మనకు ఇక్కడ సంథింగ్ ఏంటి అంటే, నేను ఎర్రర్ మెసేజెస్ వ్యాలిడ్ చేయాలనుకుంటున్నా. వ్యాలిడేట్, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఎర్రర్ మెసేజెస్ అనేది వేరేగా వస్తాయి. అన్న సంథింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఉంటాయి. ఈమెయిల్ ఐడి ఇన్కరెక్ట్ అనుకుందాం, అప్పుడు రాంగ్ మెయిల్ ఐడి. అండ్ ఇక్కడ మనకు పాస్వర్డ్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అని చూపిస్తా ఉంది, రైట్? సో ఇక్కడ మనం ఏంటి అంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని వ్యాలిడేట్ చేయాలి, అవునా? సో చెప్పండి. అది ఎంటర్ చేసిన తర్వాత మనకు వస్తుంది, అది ముందే రాదు. ఎంటర్ చేసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రాంగ్ డేటా ఎంటర్ చేస్తున్నా. అంటే ఇక్కడ సంథింగ్ నల్ వాల్యూ పెట్టేస్తున్నా, ఇక్కడ కూడా నల్ వాల్యూస్ పెట్టేస్తున్నా. ఇక్కడ నేను ఏబిసి అనేసి ఇలా పెట్టేస్తున్నా, అండ్ తర్వాత పాస్వర్డ్ మిస్ మ్యాచింగ్ పెట్టేస్తున్నా, ఇది కూడా మిస్ మ్యాచింగ్ పెట్టేస్తున్నా. తర్వాత నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది, రైట్? ఓకే, సో ఎర్రర్ మెసేజ్ అనేది మనకు బేస్డ్ ఆన్ మై ఇన్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటుందా? బేస్డ్ ఆన్ మై ఇన్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎర్రర్ మెసేజెస్ అనేది మనకు ఏంటి, ఇవి డైనమిక్ గా చేంజ్ అవుతా ఉన్నాయన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటివన్నీ మనం హ్యాండిల్ చేయాలి అంటే ఇలాగే. సో based on మన error messages, I need to get a error messages, so using first name. ఓకే, సో సేమ్ థింగ్ ఫాలోయింగ్ సిబ్లింగ్ చూడాలి. ఓకే, ఇది మనకు ఎర్రర్ మెసేజ్ ఎక్కడ ఉంది, స్పాన్ ఇస్ రిక్వైర్డ్ టు నెక్స్ట్. ఓకే, సో యా, సో ఫస్ట్ నేమ్ నుంచి మనం ఇక్కడికి రావాలి. ఓకే, ఫస్ట్ నేమ్ నుంచి ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ నేమ్ ఇది, ఓకే, ఇది ఫస్ట్ నేమ్, రైట్? ఎర్రర్ మెసేజెస్ తీసుకోవడానికి. సో ఫస్ట్ నేమ్ ఇది, అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఏంటి అంటే, సో కామన్ పేరెంట్, మనకు కామన్ పేరెంట్ నుంచి, ఓకే, సో ఈ ఎలిమెంట్ తీసుకోవాలి, రైట్? ఎస్ ఆర్ నో? రైట్, మనది కామన్ పేరెంట్ ఇది, నెక్స్ట్ పేరెంట్ ఇది, ఇక్కడ ఇంకొక పేరెంట్ ఇది, దీనికి ఈ పేరెంట్ ఇది, అండ్ ఈ దీనికి ఇది, ఈ పేరెంట్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం పేరెంట్ ఫైండ్ చేసి తర్వాత మనము దీనిది నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇది ఫస్ట్ నేమ్, సో లేబుల్ స్క్వేర్ బ్రాకెట్, సో టెక్స్ట్ ఫంక్షన్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వాల్యూ. ఓకే, ఇది ఎలిమెంట్, ఓకే, ఇది ఎలిమెంట్. సో తర్వాత నాకు పేరెంట్ కావాలి, ఇది మనకు పేరెంట్ కావాలి. సో పేరెంట్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు, సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ పేరెంట్. ఓకే, సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ మనకు పేరెంట్, పేరెంట్ ట్యాగ్ నేమ్ ఏంటి, div. ఇన్వాలిడ్ ఎక్స్పాత్ ఎందుకు, parent, right? Colon and division. Why it is not selecting? So here is the element. ఇక్కడ నుంచి పేరెంట్ కి వెళ్తున్నా, కరెక్ట్ గానే ఉంది కదా?
So tell me what is the mistake here? ఫస్ట్ నేమ్ పే సింగిల్ ఫోర్డ్ స్లాష్ తర్వాత మనకు పేరెంట్ కోలన్ డివ్. సో ఇప్పుడు మనకు ఒక ఎలిమెంట్ అయితే కంప్లీట్ గా సెలెక్ట్ అయింది, రైట్? ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి రావాలి. ఇదేంటి నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ ఉంది, రైట్? ఇది మనకు ఎర్రర్ మెసేజా కాదు. ఇక్కడ నుంచి మనకు ఇది పేరెంట్ కి ఇది దీని పేరెంట్ కి నెక్స్ట్ పేరెంట్ కదా, చైల్డ్, రైట్? దెన్ child of, it will take or not. సో టూ ఎలిమెంట్స్ మ్యాచింగ్. చూడండి మనకు ఎర్రర్ మెసేజ్ అనేది మ్యాచ్ అయిపోయింది, రైట్? ఒకటి స్టార్, ఇంకొకటి నెక్స్ట్. సో నాకు సెకండ్ వన్ కావాలి అంటే సెకండ్ వన్ అని పెట్టి ఎర్రర్ మెసేజ్ ఒకటే మ్యాచింగ్ అవుతుంది. సో ఇలా ఏంటి అంటే నేను ఎర్రర్ మెసేజెస్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత నేను ఎర్రర్ మెసేజెస్ ని ఫైండ్ చేస్తున్నా. సో ఎలా అంటే ఇక్కడ నాకు అన్ని ఒకేసారే కావాలి, అన్ని ఎర్రర్ మెసేజెస్ ఒకేసారే కావాలి అంటే ఇక్కడ దిస్ ఇస్ ఫస్ట్ నేమ్ ఎలిమెంట్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇవన్నీ మనకు ఏంటి, ఇవన్నీ ఎర్రర్ మెసేజెస్, అవునా? సో ఎర్రర్ మెసేజెస్. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్, ఇది వాల్యూ, ఇది ఏమి ఇస్తుంది, నేను గెట్ టెక్స్ట్ అనేది తీసేసుకుంటున్నా. ఓకే, ఇది ఫస్ట్ నేమ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, వెబ్ ఎలిమెంట్ ఒక స్ట్రింగ్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ నేమ్ డాట్ అని ఎందుకు వచ్చిందండి ఎలిమెంట్లోని? లేబుల్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ డాట్. లేదు, ఇది కోలన్. అచ్చా, కోలమా? ఇక్కడ టెక్స్ట్ అలాగే ఉంది చూడండి, ఇక్కడ కోలన్ టెక్స్ట్ అలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో మీ ఇక్కడ ఫస్ట్ నేమ్ తర్వాత కాలం. ఓకే కోలన్. ఓకే, సో అలాగే లాస్ట్ నేమ్, ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, email error and confirm password and confirm password. Okay, ఇవన్నీ ఎర్రర్ మెసేజెస్. ఒకటి ఫస్ట్ నేమ్ కి, ఇంకొకటి లాస్ట్ నేమ్ కి, అలాగే ఈమెయిల్ ఐడికి, అండ్ తర్వాత పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇవన్నీ మనకు ఎర్రర్ మెసేజెస్. సో ఇప్పుడు నేను ఎలాంటి మిస్టేక్ చేసిన, సంథింగ్ ఇక్కడ నేను నల్ వాల్యూస్ ఇస్తున్నా అండ్ ఇక్కడ కూడా నల్ వాల్యూస్, ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసి రాంగ్ ఇస్తున్నా. ఓకే, సో రాంగ్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మిస్ మ్యాచింగ్ ఇస్తున్నా. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే సంథింగ్ క్యాచ్ లో పెడుతున్నా. ఓకే, సంథింగ్ ఎర్రర్ అని పెడుతున్నా జస్ట్. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంతా ఎర్రర్ వస్తుంది కదా, సో నేను ప్రింట్ చేసేస్తున్నా అనమాట. ఎర్రర్ మెసేజెస్ వస్తుంది కదా, నేను ప్రింట్ చేస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అండ్ println. ఓకే, సంథింగ్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, సో అలాగే లాస్ట్ నేమ్,
ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ నేను ఒకేసారి ఇచ్చేస్తున్నాను. ఈమెయిల్ అండ్ ఆఫ్టర్ దట్ password and confirm password. Okay. సో ఇఫ్ ఐ రన్, ఇప్పుడు నాకు ఎర్రర్ మెసేజెస్ వస్తాయి కదా, అవన్నీ ఎర్రర్ మెసేజెస్ అనేది మనకు ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఎర్రర్ మెసేజెస్ తీసుకుని మనం వాలిడేట్ చేసుకోవాలి సంథింగ్ if element is enable or disable or some other thing. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ మెసేజెస్ ఏమొచ్చాయి. బేస్డ్ ఆన్ మై డేటా నేను వాలిడేట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ ఇస్ అ రాంగ్ మెయిల్ ఐడి. సో పాస్వర్డ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 6 characters. సో సంథింగ్ లైక్ క్లియర్. ఓకే. బట్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫీల్డ్ ఎర్రర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళదు కదా, అలా అలో చేయదు ఎంటర్ చేయడానికి. సో అలాంటి కేసెస్లో ఎలా హ్యాండిల్ చేస్తాము? అంటే ఫస్ట్ కేసెస్ అంటే ఫస్ట్ ఫీల్డ్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఫీల్డ్ కి వెళ్తుంది. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, ఇది కండిషన్స్ పెట్టుకోవాలి. ఓకే, కండిషన్స్ లేదంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్ మనకు హెల్ప్ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ వెయిట్ లో ఏమంటే మనం కండిషన్ పెడతాము, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు నెక్స్ట్ లైన్ అనేది వెళ్తుంది, లేదు అంటే వెళ్ళదు అనమాట. ఓకే, సో ఇలా మనము కొన్నిసార్లు ఎర్రర్ మెసేజ్ అన్ని టోస్ట్ మెసేజ్ లా వస్తాయి కదా. అంటే ఐ మీన్ టోస్ట్ మెసేజ్ అంటే ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టాటిక్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది, అది అక్కడనే ఉంది, లైక్ డిసిపేర్ అయితే అవ్వట్లేదు. సమ్టైమ్స్ టోస్ట్ మెసేజ్ ఏంటంటే మనకి వ్యూలో పైన కనిపిస్తుంది, ఒక ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన పాపప్. ఓకే, సో ఇలా ఇలా ఒక పాపప్, ఇది వచ్చేసి మనకు అలర్ట్. అది అలర్ట్ కాకుండా ఇంకొక టోస్ట్ మెసేజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చిందో ఫస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అని, లైక్ ఫైనల్గా సబ్మిట్ చేసినప్పుడు మనకి స్క్రీన్లో ఒక 10 seconds వచ్చి మళ్ళీ పోతుంది, ఎర్రర్ ఉండదు. ఓకే, లైక్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని కానివ్వండి, ఇంకేదైనా ఎర్రర్ కానీ, అంటే మనకి అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి టాప్లో కనిపిస్తుంది, వెంటనే ఒక 3 seconds ఉండి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఎర్రర్ అనేది, అట్లా. ఓకే, ఫైన్. సో తర్వాత మనము అగైన్ రీఎంటర్ చేసుకోవచ్చా? మళ్ళీ రీఎంటర్ చేసుకోవచ్చు. లైక్ మీరు చెప్పింది ఫీల్డ్ వాలిడేషన్స్ అన్నీ ఉంటే సబ్మిట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్లో టాప్లో ఓకే, ఒక పాపప్ లెక్క వస్తుంది అండ్ దాంట్ లోపల మనము డేటా అనేది తీసుకోవాలి, ఎర్రర్ మెసేజ్ వచ్చింది అనేది. ఓకే, సి ఇఫ్ ఇట్ ఈస్ ద విండోస్ అయితే మనం విండోస్ కి షిఫ్ట్ అవ్వాలి. లేదు నార్మల్ పాపప్ అంటే సంథింగ్ ఏంటి, ఇక్కడ ఇది ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే నాకు ఓపెన్ చేసిన వెంటనే ఒక పాపప్ వస్తుంది ఇది. ఓకే, ఇది ఏంటి అంటే జస్ట్ నార్మల్ గా క్లిక్ చేస్తే మనకు క్లోజ్ అవుతుంది, ఇది నార్మల్ విండో. ఇదేంటి లైక్ ఒక పాపప్ కాదు, ఏం కాదు, నేను దీనికి షిఫ్ట్ అయ్యే అవసరం లేదనమాట. సో అలాగే మీరు సబ్మిట్ చేసినప్పుడు ఒక నార్మల్ విండో వచ్చిందంటే సో వీఆర్ గో అండ్ టేక్ ద ఎర్రర్ మెసేజెస్. ఓకే, ఎర్రర్ మెసేజెస్ ఇక్కడ చూడండి, నేను రాంగ్ ఎంటర్ చేస్తున్నా, సంథింగ్ రిక్వెస్ట్ ఓటీపీసీ ఇన్వాలిడ్. ఇలాంటివంతా మనకు ఏంటంటే నార్మల్ గా ఎలిమెంట్ ఫైండ్ చేసేసుకుని చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ గా మనము ఈ మొబైల్ బేస్డ్ ఆన్ ఈ ఎలిమెంట్ పైన మనం ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. బికాజ్ ఎర్రర్ మెసేజెస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి, బేస్డ్ ఆన్ దీనిపైన మనం ఎర్రర్ మెసేజెస్ అనేది చూస్తున్నాం అనమాట. సో అలా క్లియర్. సో అలా ఉంటే మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, జస్ట్ డైరెక్ట్ ఫైండింగ్ ఎలిమెంట్ ఫైండ్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, బట్ ఏంటి అంటే నాకు ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్స్ లో నేను యాడ్ టు కార్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలి.
ఓకే, యాడ్ టు కార్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఎన్ని బుక్స్ ఉన్నాయి? టోటలీ 3 బుక్స్ ఉన్నాయి అవునా? 3 బుక్స్ కి యాడ్ టు కార్ట్ బటన్ అయితే ఉంది, రిమైనింగ్ అవుట్లకి లేదు. ఓకే ఫైన్. బట్ ఏంటి అంటే నేను ఈ యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేయాలి బేస్డ్ ఆన్ ఈ ప్రోడక్ట్ నేమ్. ఓకే, బేస్డ్ ఆన్ ఈ ప్రోడక్ట్ నేమ్. నువ్వు ప్రోడక్ట్ నేమ్ ఇవ్వు, నేను ఎల్ఎస్ఏ క్లిక్ చేస్తాను. ఎందుకు ఇలా చేయాలి మనం? సో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డూయింగ్ దిస్? సో మనకి మల్టిపుల్గా సెలెక్ట్ చేయాలి అంటే మల్టిపుల్ గా సెలెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ గా కావాలి అంటే మల్టిపుల్ గా సెలెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వీ కెన్ సెలెక్ట్ మల్టిపుల్. ఇప్పుడు మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ టు కట్ అన్ని సెలెక్ట్ చేయాలి అంటే వీ కెన్ డూ దట్. ఈ యాడ్ టు కట్ కి కామన్ ఎలిమెంట్ ఏంటి? ఇది క్లాస్. సో క్లాస్ తీసుకుంటే అయిపోతుంది. // స్క్వేర్ బ్రాకెట్ అట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఇది వాల్యూ. సో చూడండి, యాడ్ టు కట్ ఓన్లీ 3 బటన్స్ ఉన్నాయి. నేను దీన్ని 3 యాడ్ టు కట్ చేయాలి అంటే అన్ని ప్రొడక్ట్స్ యాడ్ టు కట్ చేయాలంటే చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఫైండ్ ఎలిమెంట్స్ వాడు కదా, ఫైండ్ ఎలిమెంట్స్ వాడేసి మనం ఏం చేయాలి? యాడ్ టు కట్ అయితే చేసేయాలి. సో ఇది బుక్స్. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్, ఇది ఎక్స్పాత్ వాల్యూ. ఓకే, ఇది ఏం చేస్తున్నాం? మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేస్తున్నాం, అన్ని ఎలిమెంట్స్ ని. ఏంటివి? యాడ్ టు కార్ట్స్, రైట్? ఈ యాడ్ టు కార్ట్ బటన్స్. ఇది ఏం చేస్తున్నానంటే నేను లోకల్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఏమి ఇస్తుంది నాకు ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్? సో ఫైండ్ ఎలిమెంట్స్ మెథడ్ మనకి ఏమి ఇస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఇస్తుంది. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఈ లిస్ట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? మనము కలెక్షన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ లిస్ట్. ఓకే ఓకే, ఇది లిస్ట్. ఇప్పుడు ఎలా అంటే నాకు ఇది ఒక లిస్ట్, ఇది నాకు ఒక లిస్ట్. ఈ లిస్ట్ లోన యాడ్ టు కార్ట్ బటన్ 1 ఉంటది. ఓకే, యాడ్ టు కార్ట్ బటన్ 1 ఫస్ట్ 1, తర్వాత యాడ్ టు కార్ట్ బటన్ 2, అలాగే యాడ్ టు కార్ట్ బటన్ 3. సో మనకి ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకు ఈ వెబ్సైట్ లో ఓన్లీ నాకు 3 ఉన్నాయి, 3 వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ బాక్స్ లో ఒక్కొక్క బటన్ తీసుకోవాలి. 3 బటన్స్ అట్ ఏ టైం ఇస్తుంది. ఒక్కొక్క బటన్ నేను తీసుకోవాలి. ఒక్కొక్క బటన్ తీసుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లుక్ ఇస్తున్నా. ఫర్ లుక్ ఈ బటన్ ఫస్ట్, ఈ బటన్ ఏంటి? ఏ టైప్? వెబ్ ఎలిమెంట్. ఒక్కొక్క బటన్ ఏంటి? ఏ వెబ్ ఎలిమెంట్ కదా. సో వెబ్ ఎలిమెంట్ ఇస్తున్నాను. వెబ్ ఎలిమెంట్ ఇది ఐ, వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను ఐ ఇస్తున్నాను. సో తర్వాత ఏంటి? ఇది ఆటో కార్డ్స్. ఈ ఆటో కార్డ్స్ బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ ని ఒక్కొక్క బటన్ అనేది తీసుకుంటున్నాను. ఒక్కొక్క బటన్ తీసేసుకుని తర్వాత నేను ఏం చేస్తున్నా? క్లిక్ అనేది చేస్తున్నా. ఒక్కొక్క బటన్ పైన నేను ఇక్కడ క్లిక్ చేయాలి కదా. ఈ వెబ్సైట్ కి వెళ్ళేసి ఒక్కొక్క బటన్ పైన నేను క్లిక్ అనేది చేస్తున్నా. క్లియర్? ఓకే, సో యాడ్ టు కార్ట్ వచ్చేసి 3 క్లిక్ అవ్వాలి, బట్ ఒకటే క్లిక్ అయ్యింది. ఎందుకు అంటే ఈ యాడ్ టు కార్ట్ క్లిక్ అయిన తర్వాత మళ్ళీ నాకు కొంచెం టైం అనేది కావాలి, లోడింగ్ టైం అనేది ఇవ్వాలి నేను. సో అందుకే ఏం యూస్ చేస్తున్నానంటే థ్రెడ్ డాట్ స్లీప్. ఈ థ్రెడ్ డాట్ స్లీప్ ఏం చేస్తుందంటే ఇది నాకు జావా కాన్సెప్ట్ ఇంత టైం అనేది వెయిట్ చేస్తుంది అనమాట.
నేను ఎంత టైం ఇచ్చానో అంత టైం అనేది వెయిట్ చేస్తుంది. ఓకే, నా ఇప్పుడు చూడండి మనకు 3 ప్రొడక్ట్స్ అనేది యాక్టివేట్ అయితే అయిపోయి చంద్రు. ఓకే, దెన్ సో చూడండి 3 అయితే యాడెడ్ అయ్యాయి, 3 ప్రొడక్ట్స్, రైట్. సో ఇలా నాకు బేస్డ్ ఆన్ ఒక ఎలిమెంట్ పైన నేను ఇలాగే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఇంకొక సినారియో అయితే ఉంది. ఏంటి ఆ సినారియో అంటే, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ లిస్ట్ అనేది ఉంది. ఓకే, ప్రోడక్ట్ లిస్ట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ లిస్ట్ తీసుకుని నేను యాడ్ టు కార్ట్ చేయాలి. ఓకే, యాడ్ టు కార్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? సో ఇక్కడ నాకు ప్రోడక్ట్ లిస్ట్ ఉంది. సో ఇక్కడ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. లిస్ట్ వెబ్ ఎలిమెంట్, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్, ఇదేంటి ప్రోడక్ట్స్ ఈక్వల్ టు అరే డాట్ అరేనా సంథింగ్ ఏదో ఉంది సింటాక్స్, మర్చిపోయాను. లిస్ట్ సంథింగ్ ఉంది, వెయిట్, నేను ఐ విల్ చెక్ విత్ దిస్. ఓకే, ఓకే ఫైన్. సో ఇక్కడ వచ్చేసి నేను వాల్యూస్ అనేది ఇస్తున్నాను అనమాట. వెబ్ ఎలిమెంట్ ఇట్ ఈస్ స్ట్రింగ్ తీసుకుందాం. వెబ్ ఎలిమెంట్ వద్దు, ప్రోడక్ట్ నేమ్స్ అంతా మనకు స్ట్రింగే ఉంటది కదా. సో స్ట్రింగ్ ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్స్ ఇస్తున్నా. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఒకటి కంప్యూటర్, ఇది కంప్యూటర్ ఇంటర్నెట్. ఓకే, కంప్యూటర్ ఇంటర్నెట్, అండ్ తర్వాత సంథింగ్ ఫ్రిక్షన్, friction, and after that another one. Okay, something health book. Okay, health book. సో ఈ 3 ప్రొడక్ట్స్ ని నేను యాడ్ టు కార్ట్ చేయాలి. ఓకే, 3 ప్రొడక్ట్స్ ని నేను యాడ్ టు కార్ట్ అయితే చేయాలి చంద్రు. ఓకే, సో 3 ప్రొడక్ట్స్ ని యాడ్ టు కార్ట్ అయితే చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే, సో బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్ నేను యాడ్ టు కార్ట్ బటన్ అయితే ఫైండ్ చేయాలి. ఓకే, ఈ యాడ్ టు కార్ట్ బటన్ అయితే ఫైండ్ చేయాలి. సో ఇది మనకు ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ నుంచి నేను ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే సేమ్ థింగ్ మనం ప్రీవియస్లీ చేస్తాం కదా, అలాగే ఈ ఎలిమెంట్ నుంచి మనము నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సంథింగ్ ఇది ప్రోడక్ట్ ఏ, రైట్. సో we will write here /A tag, తర్వాత సో టెక్స్ట్ ఫంక్షన్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఇది వాల్యూ. ఓకే, ఇదైతే మనకు సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇది మనకు సెలెక్ట్ అయ్యింది, రైట్ ఎలిమెంట్. సో తర్వాత నేను ఇక్కడ ఉన్నా, నాకు ఏది కావాలి, యాడ్ టు కార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది అంటే నాకు కామన్ పేరెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. సో /పేరెంట్. సో పేరెంట్ తర్వాత నాకు ఏది కావాలి, ఇది ఇక్కడ యాక్చువల్లీ ఉండేది నేను పేరెంట్, ఇన్వాలిడ్ ఎందుకు. ఓకే, సో పేరెంట్ ట్యాగ్ నేమ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నేను పేరెంట్ ఇక్కడ ఉన్నా. సో ఇక్కడ నుంచి నాకు ఏం కావాలి, యాడ్ టు కట్ ఇది కావాలి. సో డివిజన్,
add to cart division. So 0 element math. వెయిట్ నేను చెక్ చేస్తాను. యా సో నా పేరెంట్ ఎలిమెంట్ ఏది? దీని పేరెంట్ వచ్చేసి H2. అగైన్ దీని పేరెంట్ వచ్చేసి ఓకే. సో ఈ ఎలిమెంట్ పేరెంట్ వచ్చేసి H2. అగైన్ ఈ ఎలిమెంట్ పేరెంట్ వచ్చేసి డివిజన్. సో అప్పుడు మనం ఏం యూస్ చేయాలి? పేరెంట్ యూస్ చేయాలా? అన్సెన్స్టరా దీన్ని యూస్ చేయాలి, రైట్? ఇది యూస్ చేయాలి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఉన్నాం, ఇది మనకు ఎలిమెంట్, ఇది మనకు ఎలిమెంట్, ఇది మనకు ఎలిమెంట్. సో ఇది ఏంటి? ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ నుంచి నాకు ఇది ఒక డివిజన్ కాదు, ఇది ఒక H2 అండ్ ఇది ఒక డివిజన్. ఓకే, ఇది ఒక H2 అండ్ ఇది డివిజన్. నాకు కావాల్సింది ఇది కావాలి, నాకు కావాల్సింది ఇది కావాలి. క్లియర్? అండర్స్టూడ్? ఓకే. సో దెన్ నాకు కంప్లీట్ గా మ్యాచ్ అయింది. ఇక్కడ నుంచి నేను ఇక్కడ జంప్ అవ్వాలి, ఇక్కడికి జంప్ అవ్వాలి. సో // div ఇచ్చేస్తున్నాను. ఇట్ కెన్ గో టు ఎనీ అదర్ ఎలిమెంట్. వెయిట్. సో తర్వాత ఈ ఎలిమెంట్ ఎక్కడుంది నాకు? ఓకే, what we'll do, we'll write for this division add to cart. ఈ ఎలిమెంట్ కి రాసేద్దాం మనం XPath. ఓకే, ఈ ఎలిమెంట్ కి XPath రాసేద్దాం. // input స్క్వేర్ బ్రాకెట్ అట్ స్క్వేర్. అక్కడ ఎందుకు ఎత్తుంది ఇది? అట్ ఏంటి అది? టైప్ కదా, టైప్ ఈక్వల్ టు యాడ్ టు కట్. వాల్యూ ఈక్వల్ టు యాడ్ టు కట్. ఓకే, సో ఈ ఎలిమెంట్ కదా, ఇక్కడ ఏమైంది మనకు? ఇక్కడ వరకు మనకు ఫైండ్ అయింది, రైట్? ఇక్కడ వరకు 10 ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను XPath అనేది రాసేస్తున్నా. నాకు 3 ఎలిమెంట్స్ మ్యాచ్ అయింది. ఇది వర్కౌట్ అవ్వడం లేదు కదా? ఎస్ ఆర్ నో? సో ఐ విల్ షో యూ అనదర్ వే. ఓకే, ఈ వర్కౌట్ అవ్వడం లేదు కదా? సో నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి, సింగిల్ // See now add to cart ప్రాపర్ గా మ్యాచ్ అయిందా? అయింది, కానీ కొంచెం డిఫికల్ట్ గా ఉంది అర్థం చేసుకోవడానికి. డిఫికల్ట్ గానే ఉంది. సో ఇప్పుడు మనకు యాడ్ టు కార్ట్ అనేది యాడ్ అయిందా కంప్యూటర్ బుక్? ఇప్పుడు నేను ఫ్రిక్షన్ తీసుకుంటున్నా. ఓకే, లేదు యాక్చువల్లీ ఈజీనే, బట్ ఏంటి అంటే కొంచెం క్లియర్ గా అర్థం చేసుకుని చేయడానికి టైం పడుతుంది. మనకు ప్రాపర్ టైం ఉంటే మనం చేయొచ్చు, టైం లేకోకుండా చెయ్యంటే కాదు అది. సో చూడండి, ఇది హెల్త్ బుక్ వర్క్ అవుతుందా? కరెక్ట్ ప్రోడక్ట్ నేమ్ వైజ్ గా మనం సెలెక్ట్ చేస్తున్నామా? రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలి, తర్వాత ఇక్కడ నుంచి నాకు చైల్డ్ కి రావాలి. ఇది నాకు నెక్స్ట్ చైల్డ్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నా, ఓకే. సో ఇది మనకు యాక్చువల్లీ ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, దీని నుంచి ఇక్కడికి జంప్ అవుతున్నా. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ నాకు థర్డ్ చైల్డ్ కి రావాలి, థర్డ్ చైల్డ్ ఫోర్త్ చైల్డ్ కి రావాలి. థర్డ్ చైల్డ్ కి వచ్చేసి తర్వాత యాడ్ టు కార్ట్ అనేది తీసుకోవాలి.
ఓకే, సో ఇక్కడ నుంచి ఉన్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యేసి అండ్ అగైన్ ఓకే, సో పేరెంట్ కి జంప్ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడికి జంప్ అవ్వాలి. సో ఇలా కాదు కానీ వేరేలాగా చెప్తాను చూడండి. ఓకే, సో ఇది మనకు ఎలిమెంట్ ఫైండ్ చేసామా. సో ఇప్పుడు నాకు కామన్ పేరెంట్ వచ్చేసి H2 కామన్ పేరెంట్. ఈ టూ ఎలిమెంట్స్ కి కామన్ పేరెంట్ ని ఫైండ్ చేయాలి నేను. ఈ టూ ఎలిమెంట్స్ కి కామన్ పేరెంట్ ఫైండ్ చేయాలి అంటే అది కూడా వెళ్ళిపోయినా. ఓకే ఫైన్. ఈ టూ ఎలిమెంట్స్ కి కామన్ పేరెంట్ అనేది ఫైండ్ చేయాలి. సో టూ ఎలిమెంట్స్ ఏవి, ఇది నాకు ఏంటి ప్రోడక్ట్ నేమ్. ఓకే, ఇక్కడ ఎక్కడో మనకు సంథింగ్ ఇక్కడ ఎక్కడో మనకు యాడ్ టు కార్ట్ అనేది ఉంది. ఓకే, ఇక్కడెక్కడో యాడ్ టు కార్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు నాకు ఏంటి ఈ కనెక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కనెక్షన్, ఇదొకటి. సో ఇక్కడ నుంచి నేను పేరెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత మళ్ళీ చైల్డ్ ని ఫైండ్ చేయాలి, అది కూడా థర్డ్ చైల్డ్ ని. సో అలా కాకోకుండా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి కామన్ పేరెంట్ ని ఫైండ్ చేస్తున్నా, ఈ టూ ఎలిమెంట్స్ కవర్ అయ్యే కామన్ పేరెంట్ ని ఫైండ్ చేస్తున్నా. సో ఎలా అంటే ఇక్కడ సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ డాట్ అంటే ఈ ఎలిమెంట్ నేను ఫైండ్ చేసిన ఎలిమెంట్ కామన్ పేరెంట్ కి వెళ్తుంది, ఈ ఎలిమెంట్ పేరెంట్ కి వెళ్తుంది. సో తర్వాత ఈ ఎలిమెంట్ పేరెంట్ కి వెళ్ళాలి, టూ ఎలిమెంట్స్ అనేది కవర్ అవ్వాలి. ఇక్కడ నాకు ఒక ఎలిమెంట్ కవర్ అయ్యింది, సో ఇంకొక ఎలిమెంట్ కూడా కవర్ అవ్వడానికి ఇంకొక పేరెంట్ కి జంప్ అవుతున్నా. క్లియర్? ఇప్పుడు నాకు కంప్లీట్ గా సెలెక్ట్ అయిపోయింది కంప్లీట్ బాక్స్. ఓకే, కంప్లీట్ బాక్స్ అంటే ఈ కంప్లీట్ ఎలిమెంట్ అనేది మనకు సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఎక్స్పాండ్ చేయడం మీద ఓకే, ఇప్పుడు నాకు కామన్ ఇది ఇంత మనకు HTML కోడ్ లాగా వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి నాకు ఏ చైల్డ్ కావాలో ఆ చైల్డ్ కి జంప్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి నాకు యాడ్ టు కార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా జంప్ అయిపోతుంది యాడ్ టు కార్ట్ కి. ఎలా? యూసింగ్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఈ సింటాక్స్ రాస్తే చాలు, ఈ దీనికి ఎక్స్పాత్ రాస్తే చాలు. ఈ ఎలిమెంట్ ఉంది కదా, దీనికి ఎక్స్పాత్ రాస్తే చాలు. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ ఎట్ వాల్యూ ఈక్వల్ టు ఎట్. రైట్? సో ఇలా మనము ఇలా కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు. మనకు ఇది అంత కన్వీనియంట్ గా మనకు రాకోకున్నప్పుడు దెన్ వీ కెన్ గో విత్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇలా ఎలిమెంట్ అనేది ఫైండ్ చేస్తున్నా ఎలా. సో ఇది వెబ్ ఎలిమెంట్. వెయిట్, సో ఫర్ లూప్ స్ట్రింగ్ ఏంటి, ఇది ప్రోడక్ట్ నేమ్స్ అని తీసుకుంటున్నా. ప్రోడక్ట్స్ అని, ఇది ప్రోడక్ట్ నేమ్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నా. సో ఆ ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి కదా, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్ నేను ఎలిమెంట్ అయితే ఫైండ్ చేయాలి. ఎస్ సార్. సో బై డాట్ ఎక్స్పాత్ ఇది వాల్యూ, అవునా? ఈ ఎలిమెంట్ ఫైండ్ చేసిన తర్వాత దాన్ని నేను క్లిక్ చేయాలి. నేను బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్, ఇక్కడ నాకు ప్రోడక్ట్ నేమ్ అనేది వస్తుంది. రైట్? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హార్డ్ కోడ్ ఇదైతే చేస్తున్నా. ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇస్తున్నా.
ఓకే, ఈ ఎక్స్పాత్ లోనే నేను ఇవ్వాల్సిన ప్రోడక్ట్ నేమ్ ఇక్కడే కదా, హెల్త్, ఫ్రిక్షన్, అలాగే సంథింగ్, ఫ్రిక్షన్, కంప్యూటర్. సో ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, జస్ట్ వెయిట్. సో ఇక్కడ మనం థ్రెడ్ డాట్ స్లీప్ అయితే ఇచ్చేస్తున్నా. ఇది కొంచెం సింటాక్స్ అనేది చేంజ్ చేస్తాను, ఉండండి, చెక్ చేస్తాను. యాజ్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ కంప్లీట్ డేటాని లిస్ట్ కిందకి కన్వర్ట్ చేస్తున్నా అంతే. ఓకే, ఇక్కడ నాకు ప్రోడక్ట్ నేమ్ ఒక్కొక్కటి తీసుకుంటుంది, ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంది. సో చూడండి 3 ప్రోడక్ట్స్ అనేది యాడ్ అయ్యింది. సో అలాగే నాకు ఒక 2 ప్రోడక్ట్స్ ఉంటే చాలు. ఇక్కడ నేను ఫ్రిక్షన్ తీసేస్తున్నా, మిడిల్ లో తీసేస్తున్నా, కంప్యూటర్ అండ్ హెల్త్ కేర్, హెల్త్ బుక్. ఓకే, సో ఇలా అనేది మనము వర్క్ చేయాలన్నమాట. క్లియర్? యా, నాకు ఒకసారి లొకేటెడ్ అంతా డాక్యుమెంట్ పెట్టగలరా ఈ రోజుది, లైక్ ఇంతకు ముందు కూడా. సో అండర్స్టూడ్ రైట్? యా యా అర్థమవుతుంది, కానీ కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంది సింటాక్స్ ఎంత గుర్తుపెట్టుకోవడం. ఓకే, హలో, యా నా వాయిస్ రావట్లేదా మీకు? am I audible? హలో హలో, హలో, వాయిస్ వస్తుందండి? హలో హలో హలో. ఇప్పుడు వస్తుంది, చెప్పండి. యా ఓకే ఓకే. అదే ఇప్పుడు హలో, వినిపిస్తుందండి, వాయిస్ వస్తుందా? హలో 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 హలో, వాయిస్ వస్తుంది అన్నది, నన్ను అడుగు.
హలో 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 శివ, యా యా మీ వాయిస్ వస్తుంది, నాది వస్తుందా? వస్తుంది, చెప్పండి. ఓకే ఓకే. యా నాకు ఇది కొంచెం డాక్ షేర్ చేయరా లొకేటర్స్ అంతటిని? అవును అవును శివ, నేను కొంచెం ప్రిపేర్ చేసి ఎగ్జాంపుల్స్, మీకు ఏ ఎగ్జాంపుల్స్ చెప్పానో యా అవన్నీ చేసి పంపిస్తాను. ఓకే ఓకే. ఎక్స్పాత్ ఇవన్నీ కొంచెం పర్లేదు, కానీ నిన్నటి క్లాస్ నిన్న కవర్ చేశాను కదా, సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని కానీ ఈ రోజు దాన్ని కానీ పర్టికులర్గా ఈ రోజుతో అయితే అసలు చాలా కష్టంగా ఉంది. మళ్ళీ వీడియో ప్లే చేసి అవునవును అవునవును. సో అది చెప్తున్నాను కదా, ఇలానే కొంచెం ఏంటి అంటే చేయగలం శివ, కొంచెం టైం అనేది కావాలి. ఓకే, యా ఒకదానికి కాలేదు ఇంకొక దానికి చెయ్యాలి అన్నప్పుడు మనకు కావాలి అంటే లైక్ ఏ వేలో మనం ఫైండ్ అవుట్ చేయగలం అనేది టైం అనేది కావాలి మనకు. దీంట్లో లైవ్ లో అయితే మనకు టైం ఉంటది, నిదానం చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ థింగ్స్, సో మీ అప్లికేషన్ కూడా ఆ రోజు చెక్ చేశాను కదా, దెర్ ఇస్ అ వే. ఏంటి అంటే టైం ఉండాలి, టైం ఉంటే మనం చేసుకోవచ్చు. ఒక వేలో కాకుండా ఇంకొక వేలో చెక్ చేసుకోవచ్చు. అది ఓకే. యా సో ఫైన్, ఓకే. సో చెక్ చేయండి. టుమారో మనము టేబుల్స్ చూసేద్దాం. ఓకే, సరే ఓకే. సో టేబుల్స్ మనం చూసేద్దాం టుమారో. ఇక్కడ చెప్పాను కదా, యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళు టైం ఇచ్చేసి అయిపోయేది. అండ్ దట్టు ఏం చేశారు అంటే, మార్నింగ్ వెళ్ళాను శివ 10 కి, ఇంటర్వ్యూ వచ్చేసి 4 o'clock తీసుకున్నాడు.